ఓం అస్మద్గురుభ్యో నమః. ఏకపత్ని వ్రతం. శ్రీరాముని ఏకపత్ని వ్రతం లోకములకే మిక్కిలి ఆదర్శవంతమైనది. ఆయన జానకీదేవిని తప్ప ఇతర స్త్రీలను కల్లోనైనా కోరి ఎరగడు. లోకోపవాదం కారణముగా నా సీతాదేవి అడవుల్లో వదిలిపెట్టబడను. ఆ సమయమున రామచంద్రుడు అశ్వమేధ యాగం చేయదలబెట్టను. ఆ యజ్ఞమును సహధర్మచారిణితో కూడి నిర్వహించవలను. అప్పుడు ఆయన సీతాదేవి యొక్క బంగారు ప్రతిమను జయించి దాన్ని తన పక్కన చేర్చుకుని యజ్ఞం పూర్తి చేసింది. ఆయన కోరుకున్నట్లయితే మరి ఒక వివాహం కూడా చేసుకోగలిగి ఉండేవాడు. అట్లయినను ఆయనకి ఏ విధమైన అపకీర్తి కలిగి ఉండేది కాదు. కానీ ఆయన సర్వలోక పూజ్యుడు, మర్యాద పురుషోత్తముడు, ఆదర్శ పురుషుడు. స్త్రీలకు ప్రతివ్రత ధర్మం వలె పురుషులకు ఏకపత్ని వ్రతం ముఖ్యం. ఎచ్చట స్త్రీ పురుష సంబంధం కలిగి ఉండుట, భోగములను అనుభవించుట రామచంద్రుడు ధ్యేయముగా ధర్మమును ఆచరించుట అన్నదే ఆ మహాత్ముని ఆదర్శం. సీతాదేవిని రావణుడు అపహరించిన పిమ్మట స్వామి యొక్క వచనములు గమనించినచో రామచంద్రునికి సీతాదేవి ఎంతటి ప్రేమ కలదో విస్తుమగును. శ్రీరాముడు గొప్ప వీరుడు. ఆయన మిక్కిలి ధైర్యశాలి. ఆయన సహనం అద్వితీయం. ఆయనను ఆ సమయమున విరహమునలోనై దిక్కుతోచని స్థితిలో ప్రభువు సాధారణ మానవుల వలె పరితపించను. సీతామాత జాడ కొరకై పశువులను, పక్షులను, చెట్లను, తీగలను, పర్వతములను కూడా అడుగుచూ తిరగసాగాను. ఆమెకై అనేక విధములుగా విలిపింపసాగాను. దిక్కుతోచక స్వామి ఒక వనము నుండి ఇంకొక వనముకు దారితెన్ను లేక దొరుకుతున్నాడు. ఆ దయాళు శోకయుహల్లుడు అగుచూ దారిలో అక్కడక్కడ స్పృహ తప్పి పడిపోవచ్చున్నాడు. వాడు సీత సీత అని పిలుస్తూ రోధించుండేవాడు. రామాయణమందరి ఈ ఘట్టమును ఎంతటి వారైనా ఆయనను చెలింపజేయను. ఆ సందర్భంలో కరుణాపూరితములు మిగులు హృదయ విధారకములు. స్వస్తి. జయ శ్రీరామ్.